తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియమ్మ దేవతగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పూజించే పరిస్థితి ఉంది. యావత్ తెలంగాణ ప్రజలు కూడా పూజించే పరిస్థితి ఉంది. కానీ 78 వసంతాలు పూర్తి చేసుకుని 79వ వసంతంలోకి అడుగుతున్నటువంటి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను అక్బర్పేట భూంపల్లి చౌరస్తా వద్ద జన్మదిన వేడుకలను కూడా కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి సంబంధించి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతూరి వెంకటగౌడ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుదాం. చెప్పండి, అంటే ఎట్లా వేడుకలు జరుపుకుంటున్నారు? జన్మదిన వేడుకల సందర్భంగా ఏం చెప్తారు ఈరోజు? ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఒకటే కోరుకున్నారు, ఏమని? 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కళ. ఆ కళను నెరవేర్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు. వారికి 78వ జన్మదిన వేడుకలను అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, సోనియా గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చినారో తెలంగాణ ప్రజలకు, ఆ మాటను కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచున్నారు. వారికి ఘనమైన శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రజాపాలనకు సంబంధించి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఏమంటున్నారు మీతోని? ఈరోజు మీరు ఒకటి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు 16,000 కోట్ల రూపాయలతోటి మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు చేతిలో పెడితే, గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసింది. ఈ అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయిన తర్వాత ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రజలకు అనేక రకమైన సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్తా ఉన్నాం. ఒక్కటే ఆలోచన చేయాలి. ప్రజలకు మేము విన్నవిస్తూ ఉన్నాం, 7 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అలాగే 10 లక్షల కుటుంబాలకు ఈరోజు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి 5 లక్షలు ఉంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాగానే 10 లక్షల రూపాయలు ఇస్తుంది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ను ఒక్క సంవత్సరంలోనే 839 కోట్ల రూపాయలు ఇచ్చి పేద ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పేసి తెలుపుతా ఉన్నాం. అలాగే సంవత్సరం పాటు నుంచి రాష్ట్రంలోని మహిళలందరూ బస్సులలో ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నారు. గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఒక్క విశ్వవిద్యాలయాన్ని కూడా వైస్ ఛాన్సలర్ నిర్మించలేదు. కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ను నియమించింది. దాంతోపాటు 11,000 ఉపాధ్యాయ పోస్టులను కల్పించడం ద్వారా విద్యా వ్యవస్థను పటిష్టం చేసింది. అలాగే పాఠశాలలో నెలకొన్న మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించి అభివృద్ధి పరిచింది. దానితో పాటు ఇప్పుడు గురుకులాలలో కానీ కాస్మోటిక్స్ ఛార్జెస్ కానీ మెస్ ఛార్జీలు 40% పెంచి 2007లో ఉన్న మెస్ ఛార్జీలను ఇవాళ టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము మెస్ ఛార్జీలు పెంచినాము. రండి, దమ్ముంటే రండి, ఇదే అక్బర్పేట భూంపల్లి చౌరస్తా మీద చర్చ ఇద్దాం. మీరు మెస్ ఛార్జీలు పెంచినట్టు ఎక్కడైనా నిరూపిస్తే మేము దేనికైనా బహిరంగ క్షమాపణ చెప్తాం. 2007వ సంవత్సరంలో పెంచిన మెస్ ఛార్జీలనే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి రాగానే విద్యార్థులకు 40% పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మదిన వేడుకలను అక్బర్పేట భూంపల్లి చౌరస్తాలు జరుపుకుంటున్నారు. మీరేం చెప్తారు ఆ విషయంలో? కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజల శ్రేయస్ కోసము, రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసమే పనిచేసింది కూడా. అదేవిధంగా 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు తెలంగాణ ఉద్యమంలో చేసుకుంటున్నటువంటి క్రమంలో శ్రీమతి సోనియా గాంధీ గమనించి ఢిల్లీ పోయినటువంటి కేసీఆర్ ఆమె దగ్గర ములాఖాత్ చేసుకుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కరుణించి తెలంగాణ తల్లిగా ఇవాళ ఆమె దక్కిందంటే తెలంగాణ గౌరవము, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి
సోనియా గాంధీ యొక్క జన్మదిన వేడుకలను అగ్గూరుపేట బుంపరి చౌరస్తాలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇచ్చిన 6 గ్యారెంటీలను కట్టుబడి ఉంది. సంవత్సరం కాలం పాటు అధికారంలో ఉన్నాం. ఇంకా 4 సంవత్సరాలు గ్యారెంటీలను పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది. ఖచ్చితంగా వాగ్దానాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. ఎవరు కూడా హధైర్యపడకుండా ముందుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.